నెక్స్ట్ ఒక కాల్ ఉన్నారు తీసుకుందాం. హలో 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 రవి ఉన్నారు, మాట్లాడండి. హలో అండి, హలో అండి, నా పేరు లూసియా. మీ పేరేంటండి? లూసియా లూసియా లూసియా, చెప్పండి. నేను మీ పెద్ద ఫ్యాన్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు బ్లాక్ షర్ట్ లో చాలా బాగున్నారు. థ్యాంక్ యూ అండి. బ్లాక్ గడ్డమా షర్ట్ అంటారా? బ్లాక్ గడ్డం, బ్లాక్ షర్ట్, బ్లూ జీన్స్, మొత్తం మీ డ్రెస్సింగ్ స్టైల్ బాగుంటుంది. కానీ ఎందుకు ఈరోజు టోన్ జీన్స్ వేసుకురాలేదు మీరు? టోన్ అంటే పటాస్ లో రెగ్యులర్ గా వేసుకున్న శ్రీముఖి నన్ను చాలా చండాలంగా చూస్తుంది, ఎప్పుడు ఆ టోన్ జీన్స్ వైపే చూస్తుంది, అందుకే మానుకుందాం అనుకుంటున్నా. ఇప్పుడు ఈ షో శ్రీముఖి చూస్తుంటది టోన్ జీన్స్ వేసాడా లేదా అని. అంతవరగా కనిపెట్టేసావా? మరి మీది నార్మల్ వాయిస్ కాదండి, క్వీన్ ఎలిజబెత్ తర్వాత మీకే ఇచ్చాడు ఆ దేవుడు వాయిస్. అవునా? ఎక్కడున్నారు మేడం? నేను మార్కాపురంలో ఉన్నాను. మార్కాపురంలో ఏం చేస్తున్నారు? ఒక షో కోసం వచ్చాను, అందుకే నీ పక్కన నేను లేను. బతికిపోయావు, లేకపోతే నేను ఆటో పంచ్ లేసి వేసి నేను చంపేసేదాన్ని. నీ ఆటో పంచ్ లో ఈటీవీ ప్లస్ కే పెట్టుకో, పటాస్ కే పెట్టుకో, ఇక్కడ వద్దు. బట్ జెన్యున్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ షోకి. కానీ మన షార్ట్ ఫిల్మ్ గురించి ఏం మాట్లాడట్లేదు, నువ్వు మాట్లాడతా అంటే ఇక్కడ లక్ష్మి గారు ఉన్నారు, అడగాలి కదా, అడగక ముందే ఇక్కడ ఫ్యాన్స్ బీభత్సంగా కాల్ చేస్తున్నారండి, పాపం వాళ్ళని కాదనుకుని నేను ఏ క్వశ్చన్స్ అడగలేకపోతున్నాను. శ్రీముఖి గారు మీకు ఒక క్వశ్చన్ అండి, శ్రీముఖి గారు మీకు ఒక క్వశ్చన్. మీకు రవి గారిలో బాగా నచ్చే అంశం ఏంటి, నచ్చని అంశం ఏంటి? జెన్యూన్ గా చెప్పాలి. నచ్చే అంశం అంటే నిజం చెప్పాలంటే చాలా కోఆపరేటివ్ గా ఉంటాడు. స్టేజ్ పైన ఎలాంటి పంచ్ అయినా, ఎలాంటి ఏమంటారు కమెంట్ అయినా కానీ పాజిటివ్ గా తీసుకుంటాడు. నచ్చని అంశం అని అంటే పాజిటివ్ గా తీసుకోడు. కొన్నిసార్లు అంతే, కొన్నిసార్లు పాజిటివ్ గా తీసుకోడు, అంతేనా? అంతే. నచ్చనిది అంతేనా? అంతే అంతే, ఇంకా ఏం లేవండి. నేను అడుగుదాం అనుకుంటున్నా శ్రీముఖి గారు మిమ్మల్ని. చెప్పండి. చాలా మంది ఇంతకు ముందు రవి లాసి అనేవారు, ఇప్పుడు రవి శ్రీముఖి అంటున్నారు, దానికి మీ రియాక్షన్ ఏంటి? కొత్త ఏముందండి, రవి ఒక్కడు కామన్, పక్కన ఆడవాళ్ళ పేర్లు మాత్రం మారిపోతున్నాయి. అది ఎవరికి కిక్? మీకు కిక్ ఫ్యాక్టరా, నాకు కిక్ ఫ్యాక్టరా? మీకే కదా. అవును, ఎక్కువైతే మా డాడీ కిక్ లేనికే వెనకాల రెడీ ఉన్నాడు. సరే, ప్లీజ్ ఆస్క్ అబౌట్ ది షార్ట్ ఫిల్మ్. థ్యాంక్ యూ మిత్రమా. యా షూర్, డెఫినెట్ గా. సో శ్రీముఖి గారు అడిగారు కాబట్టి అడుగుతున్నాను. సో షార్ట్ ఫిల్మ్ గురించి తను అంతగా అడుగుతుంది కాబట్టి చేసామండి రీసెంట్ గా ఒక షార్ట్ ఫిల్మ్ చేసాం. ఇట్స్ నాట్ రెగ్యులర్, అంటే అందరు చెప్పినట్టే ఓ లవ్ స్టోరీని వేరే విధంగా డీల్ చేసాం అనమాట. షార్ట్ మూవీలో అంత పెద్ద కంటెంట్ ఎలా వెళ్తుంది అని అంటే, అంటే టీవీలో చాలా ఫేమస్ శ్రీముఖి అని గెటప్ సీను, జబర్దస్త్ కమెడియన్, ముగ్గురం కలిసి చేసాము. విచ్ టాక్స్ అబౌట్ ఫ్రెండ్షిప్. ఒక ఫ్రెండ్షిప్ అనే దానికి ప్రాణం ఉంటే, ఆ ప్రాణం ఆ అతని వల్ల ఒక ఇద్దరు ఫ్రెండ్స్ కలుస్తారు, ఆడమగ, వాళ్ళిద్దరి మధ్యలో ప్రేమ పుట్టింది. ఆ ప్రేమకు కూడా ఒక ప్రాణం ఉంటే మనం ఈ ఫ్రెండ్షిప్ అనే అతన్ని మర్చిపోయి ప్రేమ దగ్గరికి వెళ్తాం. అప్పుడు ఈ ప్రాణం ఉన్న ఫ్రెండ్షిప్ ఎంత ఫీల్ అవుద్ది అంటే, ఫ్రెండ్షిప్ కి ఎండ్ లేదు. మీరు ప్రేమలో పడండి కానీ ఫ్రెండ్షిప్ ని మాత్రం మర్చిపోకండి, దానివల్లనే మీ ఇద్దరు దగ్గర అయ్యారు అని చిన్నగా చాలా ఇంట్రెస్టింగ్ గా చెప్పాం. అంటే నిజంగా ఫ్రెండ్షిప్ ఒక ప్రాణం ఇచ్చి, మనిషి కాదు ఒక ప్రాణం ఇచ్చి తను ఎలా ఫీల్ అవుతుంది, తన పాయింట్ ఆఫ్ వ్యూలో సినిమా రన్ అవుతుంది. మంచి లైన్ బాగా చేసాం. శ్రీముఖి యాక్టెడ్ రియలీ వెల్ అండ్ గెటప్ సీన్ కూడా మంచి. దీనికి డైరెక్టర్ రాకేష్ అని. త్రివిక్రమ్కి ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు, ఎంతోమంది డివోటీస్ ఉన్నారు, కానీ రాకేష్ అని త్రివిక్రమ్ గారిని ఇక్కడ పెట్టుకొని, అంటే ఏకలవ్య శిష్యుడు ఉన్నాడు కదా, ద్రోణాచార్యులు అలా పెట్టుకుని అలా పూజిస్తాడు. ఆయన రైటింగ్స్ కానివ్వండి మొత్తం ఇన్స్పైర్డ్ బై త్రివిక్రమ్. మంచి లైన్ చెప్తే సరే చేద్దాం. అది ఇంకా